రోజు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలిచిన సందర్భంగా చర్చిల పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సందర్భంగా గెలుపు సంబరాలు జరపడం జరిగింది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వహించడం ద్వారా ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ గెలుపు బాటలో ఉంది. ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడి అన్ని ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిచి తెలంగాణలో పార్టీ పట్టు సాధిస్తుందని నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంపీ బాలకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముచ్చర్ల కృష్ణయ్య, బీజేపీ జిల్లాధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లాధికార ప్రతినిధి బుక్కా నవీన్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు పిట్టల నరేష్, ధీరజ్, చువ్వా నాగరాజ్, మండల నాయకులు శివశంకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, నరేష్, శేఖర్, కృష్ణ, మహిళా మోర్చా నాయకులు లక్ష్మి, అంజలి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలుపొందిన సందర్భంగా చర్చలలో సంబరాలు అమరాన్ని ఇచ్చిన కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన పెద్దలకందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రాబో కాలంలో కాషాయమేమో ఇంకా మిగిలిన రెండు తెలంగాణ, కర్ణాటక ఖచ్చితంగా కూడా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా ఎగరేస్తాము. రాబో చర్చలలో స్థానిక సమస్యలు కూడా ఈ తెలంగాణలో అన్ని జడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు కైసం చేసుకుంటామని చెప్పి బీజేపీ పార్టీ తరఫున గడ్డబలంగా చెప్తా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ భారతదేశంలో ఈ యొక్క తెలంగాణలో ఉన్న హిందూ సోదరులందరూ కూడా బీజేపీకి ఓటేసి రాబో కాలంలో హిందూ ధర్మాన్ని కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను. జై బీజేపీ.